నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. అపాత్రదానం. అపాత్రదానం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకుందాం. మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి, దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించే లేదా రుజువు చేసుకుని అతని దాన స్వీకరణ అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణ తగిన పాత్రుడా కానప్పటికీ అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్ర దానం అంటారు. శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యంలో సహా విద్యార్థులు. వీరిద్దరూ పెద్దవారు అయినాక శ్రీకృష్ణుడు సకల సౌకర్యాలతో తులతూగుతుండగా కుచేలుడు దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటాడు. ఒకనాడు కుచేలుడు శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళి అటుకులను చిన్ననాటి మిత్రుడు కృష్ణుడికి ఇవ్వగా మొదటి పిడికిలి అటుకులు తిన్న శ్రీకృష్ణుడు దానంగా కుచేలునికి దరిద్రాన్ని పోగొట్టాడు. రెండవ పిడికిలి అటుకులు తిన్నప్పుడు కుచేలునికి సకల సౌకర్యాలు కల్పిస్తాడు. మూడవ పిడికిలి అటుకులు తినపోతున్న కృష్ణుడిని రుక్మిణి ఆపుతుంది. దీనికి కారణం అపాత్రదానం చేయబోతున్నాడని. అంటే అన్ని సౌకర్యాలు ఏర్పడిన కుచేలుడికి దానం అవసరం లేదు. అయినను దానం ఇస్తే దానం ఇచ్చిన వారు పుచ్చుకున్న వారి కంటే పనివారుగా వెళ్ళవలసి వస్తుంది. సమాజానికి నష్టం చేసే అపాత్రదానం. దానం చేయడం వలన దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి. దానం పొందిన వ్యక్తి పొందిన దానంతో అభివృద్ధి చెందాలి, సమాజానికి ఉపయోగపడాలి. కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజ వృద్ధికి ఆటంకమవుతారు. దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలై మోసపూరిత మాటలకు దాతలుగా మరింత పీడిస్తారు. విన్నారుగా అపాత్రదానం అంటే ఏమిటి? ఎవరికి మనము చేసినప్పుడు అపాత్రదానం కాకుండా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.